रमापतीशं रमापतिं श्रीगुरुं स्फूर्तिदातारं वन्दे विघ्ननिवृत्तये यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुरगले च गलनं यस्योरसे व्यालराट् सोऽयं भूतिविभूषणः सुरवर सर्वाधिपः सर्वदा सर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम्। ध्यायेदाजानुबाहुं धृतशरधनुषं बद्धपद्मासनस्थं पीतं वासो वसानन्नवकमलतलस्पर्धिनेत्रं प्रसन्नं वामाङ्कारूढसीतामुखकमलमिलल्लोचनन्नीरदाभं नानालङ्कारदीप्तं ददतमुरुजटा वन्दनं रामचन्द्रम्। विश्वेशं माधवं ढुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम्। अनेन प्रीयतां देवो भगवान् जानकीपतिः श्रीरामचन्द्र पूर्वेशामस्माकं कुलदैवतं श्रोतावक्ता श्रीराम समर्थ। जय जय रघुवीर समर्थ। श्रीमद् सद्गुरु समर्थ रामदास महारुद्र हनुमान श्रेष्ठ गंगाधर स्वामी। जय जय रघुवीर। नमः पार्वती पते शिव हर 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 महादेव। जगी धन्य वाराणसी पुण्यराशि तये माझी जाता गती पूर्वजासी। मुखे राम नामावळी नित्य काळी जिवाहित सांगे सदा चंद्रमौळी। जय जय रघुवीर समर्थ। నేడు మొదటవ రోజు 25 నిమిషాలు ఆలస్యమైంది. ఆ 25 నిమిషాలు ఆలస్యమైందంటే నేను ఏ సమయానికి సమాప్తం చేయాలనో ఆ సమయానికే సమాప్తం చేస్తాను. నష్టం నాదేమీ కాదు. మీరు సమయానికి రాలేదు, నష్టం మీదే. రేపటి నుండి మీరు సమయానికి ఉండండి, లేకపోండి. సరిగ్గా 8 అంటే 8కి ప్రారంభమవుతుంది, ఉదయం 9 అంటే 9కి ప్రారంభమవుతుంది. జగత్తులో చాలా తీర్థక్షేత్రాలు ఉన్నాయి. దానిలో విశేషంగా అంటే భారతదేశంలో ఉన్న తీర్థక్షేత్రాలు మరి ఎక్కడా లేవు. నేడు బంగ్లాదేశ్లో తీర్థక్షేత్రాలు అగుపడతాయి, హిందూ తీర్థక్షేత్రాలు. పాకిస్తాన్లో అగుపడతాయి. పాకిస్తాన్లో అనండి, బంగ్లాదేశ్లో అనండి, ఏ మహానదులు పారుతాయో అవి భారతం నుండి వెళ్ళినవే. సింధు అనండి, సత్లజ్ అనండి, బియాస్ అనండి, ఇటువంటి ఎన్ని నదుల పేర్లు చెప్పాలి. అంతేకాక బంగ్లాదేశ్లో ఏ గంగ పారుతున్నది భారతం నుండి వెళ్ళిందే ఉంది. ఇది భూగోళ ప్రామాణ్యంగా చెప్తున్నాను. అంతేకాదు, నేడు పాకిస్తాన్లో చినాబ్ నది ఉంది. పాకిస్తాన్లో లేదు, అది పంజాబ్లోనే ఉంది. పంజాబ్కు వ్యాఖ్యనే అది ఉంది, పంచనద. అది దాని పేరు, నిజమైన పేరు పంచనద. వేదంలో కూడా పంచనద సరస్వతి అని మంత్రం అగుపడుతుంది. 5 నదులు, బియాస్, చినాబ్, సత్లజ్, ఇవన్నీ 5 నదులు. చినాబ్, నిజమైన చినాబ్ నది పేరు చినాబ్, అది అపభ్రంశంతో జరిగింది. సత్లజ్, శతద్రు దాని నిజమైన పేరు.
బియాస్, బ్యాస్. ఎందుకంటే అచ్చమైన హిందీలో కూడా వేరే 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 పద్ధతిగా భాషలు ఉన్నాయి. ఏ మాదిరి మనం అంటాము తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగు, రాయలసీమ తెలుగు, ఈ మాదిరిగా ఎలా అంటాము హిందీలో కూడా అదే పరిస్థితి ఉంది. అవధి భాష, బ్రిజ్ భాష, భోజ్పురి భాష, ఈ మాదిరిగా వేరే 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 భాషలు ఉన్నాయి. అవుతే అవధి అనండి, భోజ్పురి అనండి, బ్రిజ్ భాష అనండి, ఈ భాషలో వకారం లేదు. చాలా శబ్దాలు కింద మీద అవుతాయి అక్కడ. అనే హనుమాన్ చాలీసా మనం ఇక్కడ అంటాం, చాలా మంది అంటారు, కానీ చాలా అశుద్ధంగా అంటారు, చాలా అశుద్ధంగా అంటారు. శుద్ధంగా హనుమాన్ చాలీసా ఉత్తరం వాళ్ళ వైపే నేర్చుకోవాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. జయ హనుమాన జ్ఞానగుణ సాగర కాదు, అలా జ్ఞకారం లేదు, గకారం ఉంది అచ్చ తెలుగులో. జయ కపీస కాదు, జయ కపీస తిహులోక ఉజాగర అని చాలా భాషలో చాలా తేడా ఉంది. అలా అవుతేనే ఆ భాష పైన అలా ఉందని, ఆ మహాపురుషులు అలాగే పలికారని దానిపైన మహాపురుషుల కృప జరిగింది, ఆ దేవుని కృప జరిగింది. వారికి అదే భాష నచ్చింది. గోస్వామి వారి జీవితంలో ఉదాహరణ అవ్వబడుతుంది. గోస్వామి జీవితంలో ఉదాహరణ అవ్వబడుతుంది. గోస్వామి ఎప్పుడు రామకథ కాశీలో వ్రాయడం ప్రారంభించారో చూడండి. నేను ఉదయం ఒక్కటి చెప్పాను, పూర్తి జగత్తు ఎక్కడి నుండైనా తిరగండి, ఏ సంప్రదాయమైనా ఉండదు. నేను వైష్ణవుణ్ణి ఉండవచ్చు, తిరిగి ఎక్కడైనా తిరిగి శంకరుని వద్దనే రావలసింది. శివుడు తప్పితే రెండవ మార్గమే లేదు. శంకరోతీతి శంకర, అందరి కళ్యాణం చేసేవాడని శంకరుడు. శివుడంటే నిశ్రేయస శివం భద్రం, కళ్యాణం మంగళం శుభం. ఇవన్నీ లక్షణాలు శంకరుని వద్ద ఉన్నాయి. అవుతే రామకథ నేడు మన కంటికి అగుపడుతుంది. వైష్ణవులు అంటారు మా రామకథ, మా రామకథ, మా రామకథ, మేము వైష్ణవులం, మేము భాగవతులం ఉండవచ్చు. కానీ ఆ రామకథ చెప్పినవాడెవడు? రామకథను చెప్పినవాడెవడు? రామకథ గొప్పదే, నేను ఒప్పుకుంటాను. వేదవేద్దే పరే మూసి జాతే దశరథాత్మదే, వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ఇదంతా నిజమే ఉంది. కానీ ఆ రామకథను బోధించింది ఎవరు? చెప్పిందెవరు? భగవాన్ శంకరుడు. పురారిగిరి సంభూత, ఇంత చక్కగా వర్ణించారు. పురారిగిరి సంభూత శ్రీరామాంబోనిధి సంయుత శ్రీమద్ రామాయణీ గంగా పునాతి భువనత్రయం. పూర్వకాలంలో పురారిగిరి సంభూత ఆ భగవాన్ శంకరుడు బోధించాడు. ఈ రామాయణీ గంగా పునాతి భువనత్రయం అని వర్ణించారు. అది చెప్పింది ఎవరు? శంకరుడే. అంతేకాదు గురుని ఎలా సేవించాలి, గురువు గారి గొప్పతనం ఎంత గొప్పది, గురువు గారు ఎంత గొప్పవారు, గురువు గారి అధికారం ఎంత గొప్పది, గురు తత్వం ఏముంది, ఇదంతా చెప్పింది ఎవరు? శంకరుడే. వేరే వారెవరు చెప్పలేదు. ఇంకోటి నిజమైన విషయం చెప్తాడు.
శైవాగమంలో, శివతంత్రంలో, శివోపాసనలో ఎంత గురుభక్తి ఉందో అంత భాగవత సాంప్రదాయంలో గురుభక్తి లేదు. వైష్ణవ సాంప్రదాయంలో, భాగవత సాంప్రదాయంలో అంత గురుభక్తి లేదు అని శైవాగమానికి ఇంత ప్రాధాన్యం లేదు. ఆగమము, ఇవి రెండు భేదాలు. నిగమము, ఆగమము. నిగమం అంటే వేదం, ఆగమం అంటే తంత్రశాస్త్రము. మీకు స్థూల రూపంగా చెప్తాం. తంత్రశాస్త్రం అంటే ఏంటి? ఇప్పుడు యాజ్ఞికం చేస్తారు, అది తంత్రశాస్త్రం కాదు. పూజలు పునస్కారాలు చేస్తారు, అది తంత్రశాస్త్రం కాదు. ఏదో దిష్టి మంత్రం వేశారు, జడుపు అది చేశారు, అది చేశారు, ఇది చేశారు, ఈవెన్ తంత్రశాస్త్రం కాదు. జానమారణాది ప్రయోగాలు తంత్రశాస్త్రం కాదు. ఆగమం అంటే ఏంటిది? ఆగమం దేన్ని అన్నారు? ఆగతం శివవక్త్రేభ్యో, అక్కడ 3 అక్షరాలు ఉన్నాయి. ఆగమము, ఆగమం అన్నారు, దానికి 3 అక్షరాలు. ఆగతం శివవక్త్రేభ్యో గతంచ గిరిజాశ్రుతౌ మతంచ వాసుదేవస్యో తస్మాదాగమముచ్యతే అన్నారు. ఆగతం శివవక్త్రేభ్యో, భగవాన్ శంకరుని ముఖం నుండి ఆవలికి వచ్చింది. ఆగతం శివవక్త్రేభ్యో గతంచ గిరిజాశ్రుతౌ, ముఖం నుండి వచ్చిన తర్వాత ఎవరు విన్నారు? ఆ జగన్మాత పార్వతి చెవిలో అది వెళ్ళింది, అంటే పార్వతిని బోధించారన్నమాట. గతంచ గిరిజాశ్రుతౌ, దానికి ప్రమాణం ఎవరు? సాక్షి ఎవరు? మతంచ వాసుదేవస్యో, ప్రత్యక్షంగా భగవాన్ మహావిష్ణువు దానికి సాక్షి ఉన్నారు. అది మహాదేవుని మహావిష్ణు మతం ఉంది, మహావిష్ణు సాక్షి ఉన్నారు అని దానికి ఆగమము అన్నారు. అని దాని కొరకు మనం కొంత విచారం చేస్తే, మీరు జగత్తులో ఎక్కడైనా తిరగండి, తుదికి శంకరుని చరణాలకే శరణం వెళ్ళాలి. శంకరుని చరణమే ఆధారం ఉంది, శివచరణంతోనే కళ్యాణం ఉంది. చూడండి, ఇంత గొప్ప జగన్నియంత ప్రభు శ్రీరామచంద్రుడు, ప్రభు శ్రీరామచంద్రుడు ఏమన్నారు? మర్త్యావతారస్త్వ్యమర్త్య శిక్షణం రక్షో వధాయైవ నకేవలం విభో. భాగవతంలో ఇంత చక్కగా వర్ణించారు. వేరే అవతారాలు రామావతారాలకు తేడా ఉంది. రామావతారం ఎలా ఉంది? జీవుడు ఎలా మెదలాలి, జీవుని ఆత్మ కళ్యాణం ఎలా జరుగుతుంది, తన కంటి ఎదుట ఎవరు ఆదర్శంగా ఉండాలి, ఇది రామకథ. ఇది ఏది రామాయణం ఉందో ఇవన్నీ రామాయణంలో అగుపడతాయి. కానీ రామావతారం దేని కొరకు ఉంది? మానవుడు ఎలా మెదలాలి అది చెప్తుంది. మత్స్యకూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, కృష్ణాది అవతారాలు ఇవి దేని కొరకు ఉన్నాయి గుర్తా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, దాని కొరకే, వేరే పని కొరకు కాదు. గోస్వామి మహారాజ్ కూడా తన రామకథలో వర్ణిస్తూ అన్నారు, జబ జబ హోయి ధర్మకై హాని బాఢై అసుర అధమ అభిమాని యదా యదా హి ధర్మస్య. ఈ శ్లోకానికి భావం చెప్తూ గోస్వామి మహారాజ్ వారు అన్నారు, జబ జబ హోయి ధర్మకై హాని బాఢై అసుర అధమ అభిమాని. ఇవి అందరూ అయినప్పుడు తబ తబ ప్రభుధరి వివిధ శరీర హరహి కృపానిధి సజ్జన పీర. కానీ రామావతారం దాని కొరకు కాలేదు, మానవుడు ఎలా మెదలాలి ఇది నేర్పుతందుకై.
కృష్ణావతారంలో రామావతారంలో ఒక తేడా ఉంది. కృష్ణుని ఉపదేశం గ్రాహ్యం ఉంది, కానీ కృష్ణుని నడక గ్రాహ్యం లేదు. రాముని ఉపదేశం గ్రాహ్యం ఉంది, రాముని నడక కూడా గ్రాహ్యం. మర్త్యావతారే మనుజాకృతిం హరిం, మానవుని రూపంలో వచ్చిన సచ్చిత్ ఘనానంద పరమాత్మ అంటే శ్రీరామచంద్రుడు. కానీ ఆ శ్రీరామచంద్రుడు కూడా నిత్య శివోపాసకుడు, నిత్య శివోపాసకుడు. దానికి ఏమైనా ప్రమాణాలు చాలా ఉన్నవి. అవన్నీ ప్రమాణాలు చూపుడు పడితే నా స్కంద పురాణం ఇక్కడనే ఆగిపోతుంది. ఒక్కటే ప్రమాణం ఇస్తాను. ఏంటిది? నేడు లక్షల మంది రామేశ్వరానికి వెళ్తారు. దాన్ని స్థాపించింది ఎవరు? ప్రప్రథమంగా దాన్ని స్థాపించి పూజించింది ఎవరు? రాముడే. అనే దానికి రామేశ్వరుడు అని నామకరణం వచ్చింది. అని దాని కొరకు విచారం చేస్తే కవికులగురు కాళిదాసుడేమన్నాడు? వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకు తల్లి తండ్రి ఎవరు ఉంటే ఆ జగన్మాత పార్వతి, జగత్పిత భగవాన్ శంకరు. జగత్పిత భగవాన్ శంకరుడు. అంతేకాదు, జ్ఞానప్రదాత భగవాన్ శంకరుడు. జ్ఞానప్రదాత భగవాన్ శంకరుడు. ఒక ఉదాహరణ చెప్తాను. మహారాజా, నా ఆరోగ్యం సరిగ్గా లేదు, నేను గణపతికి ఇంత పూజ చేసినా, ఈ గణపతికి అభిషేకాలు చేసినా, గణపతి అది చేసినా, గణపతికి అది డిపార్ట్మెంటే కాదు. అది గణపతి డిపార్ట్మెంటే కాదు. గణపతికి దానికి సంబంధమే లేదు. మీకేమైనా అడ్డంకులు వస్తే, సంకటాలు వస్తే సంరక్షకుడు గణపతి, విఘ్నహర్త గణపతి. కానీ ఆరోగ్యానికి గణపతికి ఏం సంబంధం ఉంది? ఎటువంటి సంబంధం లేదు అని ఏం చెప్పారు? ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. చక్కటి ఆరోగ్యం కొరకు సూర్యోపాసన చేయాలి అని చెప్పాం. అని పూర్వకాలంలో, నేటి కాలంలో ఇక జిమ్ములు వచ్చాయి. కానీ నిజమైన జిమ్ములతోని హృదయ వికారం అనండి ఆరోగ్యం చక్కగా కాదు. ఆరోగ్యం సూర్యోపాసనతో అవుతుంది అని పూర్వకాలం నుండి ఏం చేశారు? సూర్య నమస్కారాలు మొదలుపెట్టారు. సూర్య నమస్కారాలతో ఆరోగ్యం చాలా చక్కగా అవుతుంది. డాక్టర్ కేశవ్ బలిరామ్ పంత్ హెడ్గేవార్, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి సంస్థాపకులు. వారు నేటి వరకు శాఖలో, సంఘం యొక్క ఎక్కడెక్కడ శాఖ జరుగుతుందో, కొన్ని చోట్ల ప్రాతశాఖ ఉంది, కొన్ని చోట్ల సాయం శాఖ ఉంది, కొన్ని చోట్ల నిశా శాఖ ఉంది. ఇలా శాఖలు ఏవేవి ఉన్నాయో, ప్రప్రథమంగా ప్రాతశాఖలో ఏముంటుంది గుర్తా? సూర్య నమస్కారం. ఆరోగ్యానికి సూర్య నమస్కారము చాలా మహత్వం. అంతేకాదు, హృదయానికి సంబంధించిన వికారాలు సూర్యోపాసనతో తగ్గుతాయి అనే వాల్మీకి రామాయణంలో మహర్షి అగస్తి రాముణ్ణి సూర్యోపాసన చెయ్యు అని చెప్తూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని బోధించారు. దాని పేరు కూడా ఇచ్చారు, ఆదిత్య స్తోత్రం అనలేదు, ఆదిత్య హృదయ స్తోత్రం. దానికి కారణం ఏంటి? వేదంలో మంత్రం ఉంది, హృద్రోగం మమ సూర్య హరేమానంచ నాశయ. స్వామి సూర్యనారాయణ, నా హృద్రోగాన్ని దూరం చెయ్యి స్వామి అని
మరి దానికి నమస్కారానికి ఏం సంబంధం ఉంది? చూడండి, నమస్కారాల్లో ఎలా ఉంది? సూర్య నమస్కారము పూర్తి శరీరం భూమికి స్పర్శమవుతుంది. దేవుని ఎదుట వెళ్ళిన తర్వాత నమస్కారం చేయాలి. మన ఉపాస్య దేవత అనండి, ఆరాధ్య దేవత అనండి, వారి ఎదుట వెళ్ళిన తర్వాత నమస్కారం చేయాలి. ఎలా చేయాలి? ఇలా చేయవద్దు. మరి ఎలా చేయాలి? ఎలా చేయాలి చెప్తా. అక్కడ ఏం చెప్పారు? ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అని చెప్పారు. సాష్టాంగంగా నమస్కారం చేయాలి. సాష్టాంగ శబ్దానికి అర్థం ఏంటి? 8 అంగాలతో సహితంగా, అష్ట అంగేన సహ సాష్టాంగ, 8 అంగాలు కూడా స్పర్శమవుతాయి. ఉరస హృదయం భూమికి తలగాలి, శిరస నెత్తి తలగాలి, కళ్ళు మూసుకోవాలి, కంటిలో ఆ భగవంతుని సగుణ సాకార స్వరూపం అగుపడాలి. మనస మనస్సులో భగవన్నామ చింతనం జరుగుతూ ఉండాలి. వాణిలో భగవంతుని నామ చింతనం జరుగుతూ ఉండాలి. పద్భ్యాం 2 కాళ్ళు పూర్తి భూమికి ఆనాలి, 2 చేతులు పూర్తిగా భూమికి ఆనాలి. పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం 2 చెవులు ఆనాలి. ప్రణామోష్టాంగ ఉచ్యతే. కానీ దానిలో ఏం చెప్పారు గుర్తా? ఇది కేవలంగా పురుషులకు, స్త్రీలకు కాదు. స్త్రీలకు కాదు. స్త్రీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ దేవుడు ఉండని, ఏ పరిస్థితి ఉండని సాష్టాంగంగా నమస్కారం చేయవద్దు. ఎందుకు చేయవద్దు? ధర్మశాస్త్రం చెప్తుంది, బ్రాహ్మడు భూమిపైన ఎప్పుడు కూర్చోవద్దు. బ్రాహ్మడు భూమిపైన కూర్చుంటే భూమికి భారం అవుతుంది అని బ్రాహ్మడు ఆసనం పైన కానీ దేనిపైన అయినా కూర్చున్నాడు. ఒక్కటి. శంఖము భూమికి స్పర్శం కావద్దు. శంఖం కింద ఏమైనా ఉండాలి. స్త్రీ హృదయము భూమికి స్పర్శం కావద్దు, భూమికి భారం అవుతుంది. గోరోచనము, గోరోచనం అనే ఒక పదార్థం ఉంటుంది. గోరోచనము, చందనము, సానపీట, బంగారము, యజ్ఞోపవీతము, సద్గ్రంథాలు. నేను సద్గ్రంథాలు అన్నాను. పేపర్లో 8 రోజులు కూడా ఇది వస్తుంది, అది గ్రంథంలో రాదు. న్యూస్ పేపర్లో వస్తుంది ఆదివారం, ఇది గ్రంథంలో రాదు. అంతేకాదు, నావెల్స్ గ్రంథంలో రాదు. దేని నుండి మన ఆత్మ కళ్యాణం జరుగుతుందో అది సద్గ్రంథం. వేదాలు, పురాణాలు, శాస్త్రాలు ఇవన్నీ భూమికి స్పర్శం కావద్దు. దానితో ఏమవుతుంది? భగవంతుని తీర్థము ఒక పాత్రలో వేశాం, భూమిపైన పెట్టవద్దు. కింద ఏమైనా పాత్ర పెట్టి పాత్రలో తీర్థం పెట్టాలి. అది భూమికి భారం అవుతుంది, భూమికి భారం అవుతుంది అని దాని కొరకు స్త్రీ హృదయము భూమికి తలగవద్దని సాష్టాంగంగా నమస్కారం, శాస్త్రం ఇవన్నీ భూమికి భారం అవుతాయి అని దాని కొరకు మనం కొంత విచారం చేస్తే ఈ సాష్టాంగంగా నమస్కారంతో పూర్తి శరీరానికి, ఇక నేను ఇది దే విషయంలో చెప్తున్నాను, వైద్యశాస్త్ర విషయం, పూర్తి శరీరంలో మనం సాష్టాంగ నమస్కారం చేయడము, లేవడం
చెయ్యడము లేవడం, చెయ్యడము లేవడం. దీనితో తక్కువ సూర్యునికి 12 అయితే నమస్కారాలు వేయాలి అని చెప్పారు. అది చెయ్యడంతో, ఆ నమస్కారాలు చేయడంతో శరీరానికి ఆరోగ్యం కూడా గట్టిగా అవుతుంది. సూర్యునికి నమస్కారమే ఎందుకు చూడండి, ఎవరికి ఏది నచ్చుతుంది, ఎవరికి ఏది నచ్చుతుంది. అలంకార ప్రియో విష్ణు, జలధారా ప్రియ శివ, నమస్కార ప్రియో భాను. విష్ణు స్వరూపం ఎన్ని అవతారాలు ఉన్నాయో, రాముడు అనండి, కృష్ణుడు అనండి, పాండురంగుడు అనండి, విష్ణుకు సంబంధించిన అవతారాలు నరసింహ అవతారం కావచ్చు, వామన అవతారం కావచ్చు, పరశురామ అవతారం కావచ్చు. ఈ బోటి ఏ అవతారాలు ఉన్నాయో వారికి నగలు ఎక్కువ ఇష్టం. అలంకార ప్రియో విష్ణు, వెండి బంగారం. ఇప్పుడు చూడండి, మీకు ఒక చిన్న ఉదాహరణ చూపెడతాను. తిరుపతిలో భగవంతునికి ఎన్ని నగలు ఉన్నాయి? విష్ణు స్థానమే కదా అది. ఎన్ని నగలు ఉన్నాయి? అరికాళ్ళ నుండి నెత్తి వరకు భగవంతుడు బంగారంతో మునిగిపోయాడు అనే దానికి అర్థబ్రహ్మము అన్నారు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన బ్రహ్మాండ పురాణంలో వర్ణించారు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి ఏతేన సత్యవాక్యేన. ఈ నిజమైన వాక్కులు ఉన్నాయి అన్నారు. వెంకటాద్రి లాంటి పర్వతమే జగత్తులో లేదు, అటువంటి స్థానమే జగత్తులో లేదు. వెంకటేశ్వరం లాంటి దేవుడే జగత్తులో లేడు. అర్థబ్రహ్మం ఉంది. మీరు ఏది కోరిక అక్కడ చెయ్యండి, ఆ కోరిక పూర్తిగా చేసే సామర్థ్యము వెంకటేశ్వరుని వద్ద ఉంది. వెంకట శబ్దానికి అర్థం ఏమవుతుంది గుర్తా? వెన్నామ పాపాన్ కట్ట ఎత్తి ఇతి వెంకట. అన్ని పాతకాలను నశింపచేసేవాడని వెంకట ఈ నామకరణం వచ్చింది. ఆ వెంకటానికి ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు అని నామకరణం. కానీ ముఖ్యంగా అన్ని పాతకాలను నశింపజేసేవాడు. మరి అది అర్థబ్రహ్మం ఉంది. జగత్తులో అంత డబ్బు ఏ క్షేత్రంలో లేదు. అది అర్థబ్రహ్మము. అన్నబ్రహ్మము జగన్నాథపురి. జగన్నాథపురిది అన్నబ్రహ్మము. హిందీలో ఒక వాడుక ఉంది, జగన్నాథ్ కా భాత్ జగ్ పసారే హాత్ అంట అని. అలంకార ప్రియో విష్ణు, భగవంతుడు అలంకార ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు. జలధారా ప్రియ శివ, భగవాన్ శంకరునికి ఏం నచ్చుతుంది? కేవలంగా జలధార, ఒక ముంతే నీళ్ళు పోయండి అంతే తృప్తి పడతాడు అనే శంకరుని పేర్లలో ఒక పేరుంది, ఆశుతోషుడు అన్నారు. ఆశు అనగా స్వల్పంతో ఆనందంగా ఉండేవాడు. అంతే వేశారుగా, అంతే చాలు. ఏదో మీకు బిందెలకు బిందెలు వేయండి అన్నాడు, ఒక చెంబు వేయండి సరిపోతుంది. ఒక చెంబు నీళ్లు, ఒక మారడాకు, బిల్వదలం తృప్తమవుతారు. అంతటితోనే అతనికి ఆశుతోషుడు అన్నారు. జలధార ప్రియ శివ, నమస్కార ప్రియో భాను. సూర్యునికి నమస్కారాలు చాలా ఇష్టం. సూర్యునికి నమస్కారాలు ఇష్టం అని దాని కొరకు విచారించండి. పూర్వకాలంలో బ్రహ్మచారి ప్రతినిత్యము సూర్య నమస్కారాలు, అగ్ని కార్యము ఈ తప్పేవాడు కాడు. అగ్ని కార్యము తర్వాత సూర్య నమస్కారాలు. బ్రాహ్మణునికి ముఖ్య దేవత ఎవరు? బ్రాహ్మణునికి ముఖ్య దేవత ముగ్గురు. ముఖ్యమైన దేవత అక్కడ
రాముడు కాదు, కృష్ణుడు కాదు, దత్తాత్రేయుడు కాదు, పాండురంగుడు కాదు, ఏ దేవుడు కాదు. అక్కడ సంప్రదాయ సంబంధమే లేదు. బ్రాహ్మణునికి ముఖ్య దేవత ముగ్గురు. సమర్థులు శ్రీమద్ గ్రంథరాజ దాసబోధలో వర్ణిస్తూ అంటారు, బ్రాహ్మణాస తనుమను గాయత్రి సూర్య హుతాచన్. బ్రాహ్మణుడికి ముఖ్య దేవత ముగ్గురే, గాయత్రి, సూర్యుడు, అగ్ని. బ్రాహ్మణాస తనుమను గాయత్రి సూర్య హుతాశన్ అని సూర్యునికి నమస్కారాలు నచ్చుతాయి. సూర్యుడు ఆరోగ్యం ఇస్తాడు. ప్రతి దేవత ఏదైనా ఒక్కటి ఇస్తుంది. ప్రతి దేవత వద్ద ఇచ్చే సామర్థ్యం ఉంది. కానీ ఎవరి వద్ద ఏం అడగాలి, ఈ జ్ఞానం మనకు ఉండాలి. ఒక్క విషయం చెప్పాలన్నా, మీకు డబ్బు తక్కువ పడ్డది, ఏదో 5,000 10,000 ఏదో అవసరం ఉంది. ఇప్పుడు ఒక బిచ్చవాని దగ్గర పెడితే వాడు 5,000 10,000 ఇవ్వగలుగుతాడా? వాని దగ్గరనే ఉండవు, వాడెక్కడి నుండి ఇస్తాడు? ఇవ్వలేడే. అది ఏ మాదిరిగా సాధ్యం కాదో, ఏ దేవుని వద్ద ఏ విషయం లేదో ఆ దేవుడు ఎక్కడి నుండి ఇవ్వగలుగుతాడు? ఒక్కటి. రెండవది, మా జ్యోతిష శాస్త్ర ప్రకారంగా దేవత కూడా రుణానుబంధ సంబంధం ఉంది. ఏ దేవత మనకు రుణి ఉంది, ఏ దేవత మనకు రుణి లేదు. అవుతనే ఆ దేవత దయ మన పైన జరుగుతుంది, కార్యం సిద్ధమవుతుంది, లేకపోతే కాదు. ఇది కూడా విచారించాలి. ఏ దేవుణ్ణి ఏమడగాలి, ఏ దేవత ఏమి ఇవ్వగలుగుతాడు, ఈ విషయ భాగం రేపటి విషయంలో విచారిద్దాం. యదక్షర పద భ్రష్టం మాత్ర ఏనంచేత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా అపరాధం